వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం స్పీకర్ కి 3 నెలలు గడువు మాత్రం సుప్రీంకోర్టు ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఒకసారి కాదు, ఇప్పటికీ 2-3 సార్లు కూడా స్పీకర్ కి నోటీసులు ఇవ్వడం, స్పీకర్ తేలిగ్గా తీసుకోవడం అనేది జరిగింది. మరి సుప్రీంకోర్టు చివరికి ఒక మాట చెప్పింది, ఆపరేషన్ సక్సెస్. అలాగే పేషెంట్స్ డెడ్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు, ఇది రాజకీయ కూని చేయడమే అవుతుంది అని చెప్పేసి కూడా చెప్పారు. మరి ఈ అంశం పైన ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది గోపాల్ శర్మ గారు ఉన్నారు. సో గోపాల్ శర్మ గారితో మాట్లాడదాం. నమస్తే గోపాల్ శర్మ గారు. నమస్తే చెప్పండి. గోపాల్ శర్మ గారు, మనం ఇదే విషయం పైన కూడా మీతో చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూ కూడా చేసినాం తెలంగాణ వెలుగు నుంచి. అండ్ ఇప్పుడు మరోసారి కూడా స్పీకర్ కి నోటీసులు పంపించడం అనేది జరిగింది. మరి 3 నెలల లోపల డెఫినెట్ గా డిసిషన్ తీసుకుంటారు అనుకోవచ్చా? అయితే సుప్రీం కోర్టు నిన్న నేను కూడా విన్నాను ఆన్లైన్ లో, క్లియర్ గా ఏం చెప్పారంటే, మాకు సుప్రీం కోర్టుకి అంటే శాసనసభ స్పీకర్ కి డైరెక్షన్ ఇవ్వలేము. ఓకే, వీ కెన్ ఓన్లీ అడ్వైస్. బికాస్ శాసనసభ పార్లమెంట్ అనేది రెండు కూడా కాన్స్టిట్యూషన్ లో అటానమస్ బాడీస్ ఇవి. ఓకే, శాసనసభలో స్పీకర్ అల్టిమేట్ ఫైనల్. స్పీకర్ మేము శాసించలేము, వీ కెన్ ఓన్లీ గివ్ ఏ డైరెక్షన్ అని చెప్తూనే ఒక మాట ఏమన్నారంటే, 10th షెడ్యూల్ లో ఏదైతే శాసనసభ స్పీకర్ వస్తాడో ఆ 10th షెడ్యూల్ ప్రకారము ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఆయన జుడిషియల్ గా యాక్ట్ చేసి ఒక ట్రిబ్యునల్ కింద పరిగణించి ఆయన జుడిషియల్ ఆర్డర్ పాస్ చేయొచ్చు అని ఒకటి ఉంది. రెండోది ఏంటంటే, ఎప్పుడైతే ఆయన శాసనసభ స్పీకర్ ముందు ఏమన్నా ఇట్లాంటి పిటిషన్స్ వస్తే, యాంటీ డిఫెక్షన్ అయినారు, పలానా ఎమ్మెల్యేలు, వాళ్ళ మీద చర్య తీసుకోండి అని గనుక ఎవరైనా పొలిటికల్ పార్టీస్ అప్లికేషన్ ఇస్తే దాన్ని వేరే విధంగా చూస్తాడు ఆయన. రెండు సందర్భాల్లో కూడా ఆయనకి విచక్షణ అధికారం ఉంటుంది. సపోజింగ్ ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది, ఆయన ఏం చేయొచ్చు అంటే, 2 ఆప్షన్స్ ఉంటాయి. శాసనసభ్యులు అందరినీ పిలిచి మీ యొక్క ఒపీనియన్ ఏంటి రైటింగ్ లో ఇవ్వండి, లేదా ఓరల్ గా నా ముందు వచ్చి అపియర్ కండి. ఓరల్ గా అపియర్ అయ్యి స్పీకర్ ఫార్మాట్ లో వచ్చి చెప్పండి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అని. అప్పుడు వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏంటంటే, ఆయన విచక్షణ ప్రకారము వీళ్ళు గోడ దుంకారు కాబట్టి వీళ్ళని మనం చర్య తీసుకోవచ్చు అని సస్పెండ్ చేయొచ్చు. ఆయన అందరి శాసన సభ్యత్వాలు రద్దు చేస్తున్నా అని ప్రకటించవచ్చు. ఒకటి, దానం నాగేందర్ ఆల్రెడీ ఎంపీగా కూడా పోటీ చేశాడు కాబట్టి ఆయన మీద ఇంకెవరో ఒకళ్ళిద్దరి మీద చర్య తీసుకునే అవకాశాలు ఉంటాయి. అట్లాంటప్పుడు ఏంటంటే ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకి. మళ్ళా శాసనసభ్యులు పోయి అదేంటి అప్పీల్ పోవచ్చు మళ్ళీ సుప్రీంకోర్టు అప్పీల్ పోయి, మా శాసన స్పీకర్ గారు తప్పుడు నిర్ణయం మీద దీన్ని మేము ఛాలెంజ్ చేస్తున్నామని వాళ్ళు ఛాలెంజ్ చేయొచ్చు. సో ఇట్లా ఆయన 3 నెలల్లో చర్య తీసుకోకపోతే ఏంటి అనేది ఎక్కడ, ఆయన మీద ఏంటి అనేది కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ డిఫైన్ చేయలేదు. ఒకవేళ ఆయన చర్య తీసుకోలేదు 3 నెలల తర్వాత ఏం చేయగలుగుతుంది సుప్రీంకోర్టు? ఏం చేయలేదు. అప్పుడు వీళ్ళు ఎవరైతే కంప్లైంట్స్ ఉంటారో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి, అయ్యా మీరు 3 నెలల్లో చర్య తీసుకోమని చెప్పారు, వాళ్ళు తీసుకోలేదు కాబట్టి మేము ఆయన మీద చర్య తీసుకోండి అని అన్నప్పుడు దాన్ని కాన్స్టిట్యూషనల్ సమీక్ష మటుకు చేయొచ్చు ఆయన సుప్రీంకోర్టు. ఇది ఇంత డిలే అవుతుంది, కావాలని మీరు డిలే చేస్తున్నారు అని అప్పుడు ఆయన స్పీకర్ కి మళ్ళా నోటీస్ ఇస్తే అప్పుడు వీళ్ళు పోయి వీళ్ళ జవాబు వీళ్ళు చెప్పుకుంటారు. వినండి, ఇంకోటి ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, యాంటీ డిఫెక్షన్ లా ఉంది. యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తుందంటే, 2/3 గనక వెళ్ళిపోతే వాళ్ళ మీద డిఫెక్షన్ అనేది చెల్లదు అని చెప్తాది. అందుకని నేనేమంటాం, ఒకసారి గతంలో మీకు గుర్తుండి ఉంటే వెంకయ్య నాయుడు గారు రాజ్యసభ చైర్మన్ గా ఉన్నప్పుడు ఏమన్నాడంటే, అసలు ఈ యాంటీ డిఫెక్షన్ లానే మార్చాలి. ఎవరైతే సభ్యులు ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తారో ఆటోమేటిక్ గా వాళ్ళని రద్దు చేయాలి, వాళ్ళ సభ్యత్వము. ఆ విధంగా చట్టాలు మార్చాలి అని చెప్పాడు. సో ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే, చట్టం మార్చాలి. యాంటీ డిఫెక్షన్ చట్టం అనేది మార్చి
ఆటోమేటిక్ డిఫెక్షన్ కాగానే సభ్యత్వం రద్దు చేసేటట్టుగా చేస్తే తప్ప దీనికి అంతం అనేది ఉండదు. ఓకే. ఎందుకంటే స్పీకర్ కి విచక్షణ అధికారాలు ఉన్నాయి రాజ్యాంగంలో. ఓకే. ఆయనని ఎవరు కూడా ప్రశ్నించలేరు, సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించలేదు. కాబట్టి యాంటీ డిఫెక్షన్ లా యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు అమెండ్మెంట్ చేస్తే తప్ప ఇటువంటి వాటికి అడ్డు కూడా పడదు. సో ఇప్పుడు ఇంకో 3 సంవత్సరాలు కూడా కాలయాపన చేయొచ్చు అయితే. చేస్తాడు. సో ఉప చేస్తాడు. ఎన్నికలు ఏం రావు. ఉప ఎన్నిక లేదు, ఏం లేదు, ఓకే సార్. ఏమి లేదు, ఏముండదు, ఉప ఎన్నిక ఉండదు, ఏముండదు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సురేష్ రెడ్డి గతంలో సురేష్ రెడ్డి స్పీకర్ ఉన్నప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయా? 3 ఏళ్ళు పెట్టుకోలేదు ఆయన. ఓకే. ఏం చేయగలిగింది అప్పుడు? సార్ ఇప్పుడు దానం నాగేందర్ గారు అయితే ఏకంగా ఎంపీగా పోటీ చేశారు కదా, తన పైన కూడా ఏం చర్యలు తీసుకోనికి ఉండదా? అంటే ఆయనని పిలుస్తారు స్పీకర్, ఓకే. పిలిచి ఆయన ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. హ్మ్. ఆయన ఏం సమాధానం చెప్తాడో దాన్ని బట్టి చూడాల్సి ఉంటది. ఓకే. అంటే వచ్చే అవకాశాలు ఏమన్నా 50-50? బట్ స్పీకర్ గారు ఏమని ఆర్డర్ ఇస్తారో తెలియదు కదా. ఓకే సార్. దాని మీద ఆయన అప్పీల్ పోవచ్చు. ఓకే. సో అదే ఒక కాలయాపన 2 సంవత్సరాలు చేసుకుంటారు గ్యారంటీగా. ఓకే సార్. కేసీఆర్ చేయలేదా ఇంతకు ముందు గతంలో? అవును సార్. కేసీఆర్ కూడా చేశాడు కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో పత్తిత్తు మాటలు మాట్లాడుతున్నారు కదా. ఓకే. అసలు ఈ డిఫెక్షన్ మొదలు పెట్టిందే కేసీఆర్. అవును. అంటే మరి ఇప్పుడు మధ్యప్రదేశ్ లో కావచ్చు, గోవాలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, కొంత స్పీకర్ సస్పెండ్ చేయడం అనేది జరిగింది కదా సార్? ఎక్కడ ఉప ఎన్నికలు రాలేదు. ఓకే సార్. సో దేశంలో ఎక్కడ రాలేవు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. Right. సో ఇక్కడ గోపాల్ శర్మ గారు చెప్తున్నటువంటి క్లారిటీ ఏంటంటే స్పీకర్ గారి చేతిలో ఉంటుంది. స్పీకర్ గారి నిర్ణయం ఏది ఫైనల్ అయితే అదే. లేదు స్పీకర్ గారి పైన షెడ్యూల్ 10 ప్రకారమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కేసు చేసినా కూడా మళ్ళీ అది ఫైనల్ గా బాల్ వచ్చేసి స్పీకర్ గారి కోర్టులోనే పడుతుంది. సో ఆ విధంగా స్పీకర్ వీళ్ళని కాపాడే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉంటాయి. అండ్ స్పీకర్ కనుక రేపే వాళ్ళ సభ్యత్వాలు రద్దు అంటే రేపే రద్దయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే అధికార పార్టీకి సంబంధించినటువంటి స్పీకర్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోరని చెప్పేసి కూడా గోపాల్ శర్మ గారు చెప్తున్నారు. మరి 10 మంది ఎమ్మెల్యేల పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.